ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు మన ధ్యానాంశము భక్తుల నిరుత్సాహం. భక్తుల నిరుత్సాహం. నిరుత్సాహం అంటే మనకు తెలుసు, అసహనముతో కూడినటువంటి ఒక భావన. కొన్నిసార్లు భక్తి జీవితంలో చాలా బలంగా ఉంటాం, ప్రార్థనా పరులమే, నిత్యము దేవుని స్తుతించేటటువంటి వారమే, వాక్యం పట్ల శ్రద్ధ కలిగినటువంటి వారమే, మంచి క్రియా జీవితం కలిగినటువంటి వారమే, దేవుని దృష్టిలో ఎన్నిక చేయబడినటువంటి వారమే. ఇలాగా దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితం జీవిస్తున్నప్పటికీ ఈ నిరుత్సాహం అనేది మానవ స్వభావంగా అక్కడక్కడ కనబడతా ఉంది. నిరుత్సాహం లేనటువంటి భక్తుడే లేడు. అది ఒక మానవ స్వభావం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్పర్జన్ అనేటువంటి ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు. ఇంత గొప్ప సేవకుడు ఒకరోజు సంఘాన్ని బట్టి చాలా నిరుత్సాహాన్ని కలిగి ఉన్నాడట. చెప్పాను కదా, ఒకానొక సమయంలో ఒక భక్తుడు 3000 మంది సంఘం కలిగినటువంటి ఆ సేవకుడు కిందపడి డొర్లాడి ప్రార్థన చేస్తున్నాడంట, కన్నీరు కారుస్తూ. భార్య వచ్చి అందట, ఎందుకింత చిన్నపిల్లలాగా కిందపడి డొల్లాడి ప్రార్థన చేస్తున్నావు? దేవుడు నీకు ఏం తక్కువ చేశాడని? 3000 మంది సంఘం ఉండారు, బాగా పోషింపబడుతున్నావు, మనకు ఆర్థిక ఇబ్బందులు లేవు, బాగా ఉంది, హ్యాపీగా పరిచర్య చేస్తున్నావు అంటే ఆయన అన్న మాట ఏమిటి? నేను దాని కొరకు కాదు ఏడుస్తా ఉంది. ఈ 3000 మందిలో ఎంతమంది తాగుబోతులు ఉండారో, తిరుగుబోతులు ఉండారో, వదరబోతులు ఉండారో, పొగరబోతులు ఉండారో, పనికిమాల వారు ఉండారో, చిల్లంగితనం కలిగినటువంటి వారు ఉన్నారు, అల్లరి చిల్లర పనులు చేస్తా దేవునికి అవమానకరంగా బ్రతుకుతున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఈ 3000 మంది ఈ సంఘానికి నేను ఉత్తరవాదిని, నేను జవాబు చెప్పవలసినటువంటి వాడును, అందుకని కన్నీరు కారుస్తున్నాడు అన్నాడంట. హల్లెలూయా. అంటే సేవకుడు కూడా కొన్నిసార్లు నిరుత్సాహం ఏర్పడుతుంది. పిల్లలందరూ వచ్చి భోజనం చేస్తూ ఉంటే సేవకుడికి ఉత్సాహం, వాక్యం అనే భోజనం చేస్తున్నప్పుడు సేవకునికి ఉత్సాహం. అలాగే ఈ ప్రభురాత్రి భోజన సంస్కార ఆరాధనలో అందరూ చేయబెడతా ఉంటే దైవ సేవకుడికి ఉత్సాహం. కనుక కొన్నిసార్లు విశ్వాసులను బట్టి, సంఘ పరిస్థితులను బట్టి, సంఘ పెద్దలను బట్టి, అలాగే విశ్వాసుల్లో వస్తున్నటువంటి ఆయా రకాల విభిన్నమైనటువంటి ఆలోచనలు, తత్వాలను బట్టి దైవ సేవకుడికి కొంత వేదన, కొంత నిరుత్సాహం కలుగుతుంది. ప్రతి దైవజనుడికి ఉండేటువంటి బలహీనత ఇది. ఈ స్పర్జన్ గారు గొప్ప సేవకుడే, కానీ ఒకరోజు చాలా నిరుత్సాహంగా ఉన్నాడంట. కానీ ఆ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు చాలా విశ్వాసవంతులు. అందులో ఒక పెద్ద లేచి అన్నాడంట, ఎందుకు సార్ మీ బోధల ద్వారా మేము మార్చబడ్డామండి, మీరు చెబుతున్నటువంటి సువార్త మాకు మంటను కలిగజేసింది, మా బ్రతుకులు మార్చుకున్నాం, మీరు ఇలా నిరుత్సాహంగా ఉంటే మాకంతా ఇష్టం లేదు, మీరు ఉత్సాహంగా ఉండండి, మేమందరం బాగానే ఉన్నాం, మేమందరం ప్రభువుని మహింపరుస్తూనే ఉన్నాం అని ఒకసారిగా సంఘం దగ్గరికి వచ్చానంట. దైవజనుడైన స్పర్జన్ గారి ద్వారా ఎంతమంది రక్షింపబడ్డారు, వారి బోధన ద్వారా ఎంతమంది యేసు క్రీస్తుని ఆకర్షించారంటే 1200 మంది చేతులు ఎత్తారంట. హల్లెలూయా. ఇప్పుడు ఆ సంఘ పెద్ద అన్నాడంట, మీ 1200 మంది ఆ స్పర్జన్ గారి కొరకు ప్రార్థన చేయమన్నాడంట. అంటే దాని అర్థం ఏంటి? 1200 మంది కొరకు ఒక వ్యక్తి, ఒక సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఒక్క సేవకుడు కొరకు 1200 మంది ప్రార్థన చేయాలి. చెప్పాను కదా, నిరుత్సాహం అనేది మానవుని యొక్క స్వభావం. పరిస్థితులు బట్టి, కొన్నిసార్లు మన కుటుంబ పరిస్థితులను బట్టి కూడా నిరుత్సాహం ఏర్పడుతుంది. భార్యను బట్టి భర్తకు నిరుత్సాహం, భర్తను బట్టి భార్యకు నిరుత్సాహం, కొన్నిసార్లు మన పిల్లల బట్టి మనం దేవునిలో ఉత్సాహంగా ఉండలేము. ఏదో పోగొట్టుకున్నటువంటి వారిలాగా నిరుత్సాహానికి
మనం లోనవుతూ ఉంటాం. ప్రియమైనటువంటి వారులారా, అంటే విశ్వాస జీవితం ఉత్సాహ నిరుత్సాహాలకు నిలయంగా మారుతుంది కదండి. ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటాం, కానీ కొన్నిసార్లు సాతాను ప్రతినిధిగా ఆ నిరుత్సాహం అనేది మనల్ని అలా టచ్ చేసి వెళ్తా ఉంది. కనుక ఆ నిరుత్సాహాన్ని జయించి ముందుకు వెళ్ళటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏమంటే చాలామంది భక్తుల గురించి చెబుతున్నాం కదా, ఆ భక్తులలో నిరుత్సాహం ఉంది కదా, వారికంటే మేము గొప్పవారమా? నిరుత్సాహపడవద్దు, ధైర్యంగా ఉండండి అని మీరు చెబుతున్నారు అంటే, ఆ భక్తులు ఏ ఏ సందర్భాల్లో నిరుత్సాహపడ్డారో మనము అలాంటి పరిస్థితుల్లో నిరుత్సాహపడకుండా ఉండుటకే ఈ వర్తమానం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి భాగంలో దావీదు మహారాజు నిరుత్సాహపడినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, సింహపు గుండె వంటి గుండె కలిగినటువంటి వాడు, చిన్న వయసులోనే గొప్ప బలాఢ్యుడైనటువంటి గొల్యాతును ఒక దెబ్బతో చంపినటువంటి వాడు, దేవునికి హృదయానుసారుడని పిలువబడినటువంటి వాడు, దేవుని ఎన్నికలో దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి వాడు, భయంకరమైనటువంటి శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రమాదకరమైన పరిస్థితులు వస్తున్నప్పుడు దేవుని మీద ఆనుకుని దేవుని స్తుతించి దేవుని ద్వారా శక్తిని, బలమును పొందుకున్నటువంటి వాడు. కానీ ఈ వ్యక్తి కూడా నిరుత్సాహానికి గురయ్యాడు. ఈ సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుండుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశమునకు తప్పించుకుని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెదుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందును అని అనుకున్నాడు. ఇది ఎంతవరకు సబాబు? ఇప్పటి వరకు కాపాడినటువంటి దేవుడు ఇక మీదట కూడా కాపాడా? నిన్ను కాపాడువాడు కురుకుడు నిద్రపోడు అని మనం లేఖనంలో చదువుకుంటాం. 121వ సంకీర్తనలో మనం చదువుతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కొన్నిసార్లు ఇరుకులలో, ఇబ్బందుల్లో ఉంటాం. ఇబ్బందులనే కొలిమిలో మనం కాల్చబడతాం. శ్రమలు అనేటువంటి కొలిమిలో మనం కాల్చబడతాం. అది మనకు వన్నె తీసుకురావటానికే, అది మనకు అధికమైనటువంటి శోభను తీసుకురావటం కొరకే. కనుక నిరుత్సాహం అనేటువంటిది మంచిది కాదు. ఆ 26వ అధ్యాయంలో చూసేటప్పటికి సౌలును చంపే అవకాశం దావీదుకు వచ్చిందా లేదా? ఆ 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆ సౌలు నిద్రపోతున్నప్పుడు ఆ దావీదు సేవకుడు అభిషై అనేటువంటి వాడు ఏమన్నాడంటే, ఆ 8వ వచనం చదవండి, 26:8. అప్పుడు అభిషై దావీదుతో అంటున్నాడు, దేవుడు ఈ దినమున శత్రువుని నీకు అప్పగించెను, కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటెతో ఒక్క పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాటివేతును. చాలు. ఏమంటున్నాడు అభిషేక్? ఏమంటున్నాడు? మహారాజా, నువ్వు ఒక్కసారి సెలవి, సౌలు నిద్రపోతున్నాడు, నువ్వు అట్ట పర్మిషన్ ఇచ్చావంటే ఒక్క పోటుతో సౌలుని చంపేస్తానన్నాడు. ప్రియమైన వారలారా, ఒకసారి దావీదు చంపడానికి అవకాశం ఉంది. మరి చాలా సందర్భాల్లో అవకాశం వచ్చినా కూడా దావీదు సౌలు జోలికి పోలేదు. అలాంటి సందర్భంలో దావీదు ఏమన్నాడు? చదవండి ఆ భాగాన్ని. ఏమంటున్నాడు? అభిషేక్, నీవు అతనిని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నిర్దోషియగుట ఎవనికి సాధ్యము? చప్పట్లు కొట్టండి. ఎలాంటి మనసుది? ఓసారి ఎన్గెదే అనుభవాలు అనేటువంటి అంశంలో దీని గురించి కూడా చెప్పాను. అపకారికి ఉపకారము చేయటం అనేది దావీదు లక్షణం. అపకారికి ఉపకారం చేయటం అనేది దావీదు లక్షణం.
శత్రువును చంపడానికి అవకాశం వచ్చినప్పుడు ఆ శత్రువును చంపకుండా ఆ శత్రువు ఎవరి చేత అభిషేకింపబడ్డాడో అతను ఎలాంటి వాడో గుర్తెరిగి అతన్ని చంపకుండా అతన్ని క్షమించినటువంటి దావీదు మనస్సు ఎంత ఉన్నతమైన మనస్సు. కానీ మరికొద్ది సమయానికి 27వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆయన భయపడుతున్నాడు, చాలా భయపడుతున్నాడు. ఏమంటా ఉన్నాడు? నేను ఇక్కడ నిలుచుండటం మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోదును. ఏదో ఒక దినమున నేను తప్పనిసరిగా, అంటే సౌలు అంత స్పీడ్గా వెంబడిస్తున్నాడు దావీదుని, అంత కసి మీద ఉన్నాడు. ప్రియులారా, ఏనాడైతే దావీదుకు 10,000 సౌలుకు 1000 స్తోత్రములని ప్రజలు అన్నారో ఆనాడే దావీదు మీద విషపు చూపు చూపి దావీదును చంపటానికి పన్నాగం పన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆయన నన్ను కాపాడతారన్నాడు. కాని దేశంలోకి వెళ్తానని డిసైడ్ అయ్యాడు. అన్యజనుల దేశంలోకి వెళ్ళి తలదార్చుకోవటానికి ఈ అభిషక్తుడు నిర్ణయించుకున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ దావీదును నిరుత్సాహాన్ని గురించి మీకు బోధిస్తున్నప్పుడు దావీదును తక్కువ చేసి చెప్పడం కాదు, ఎంత మహా గొప్ప భక్తుడైనా వారిలో ఏదో ఒక నిరుత్సాహం, ఏదో ఒక భయం ఉత్పన్నమవుతూ మనం చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి వారలారా, కనుక చూడండి, నిరుత్సాహం అనేది మంచిది కాదు. దేవుడు మనల్ని కాపాడుతాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని స్థిరపరుస్తాడు. ఆయన రెక్కల నీడలో మనల్ని కాస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. నీతిమంతుడని, యథార్థవంతుడని, భక్తిపరుడని ఎంతో మంచి పేరు కలిగినటువంటి ఏబు జీవితంలో కూడా ఒక నిరుత్సాహాన్ని మనం చూస్తాం. రండి, ఏబు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం మొదటి నుంచి చదువుదాం. ఆ తర్వాత ఏబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. ఏబు ఇలాగు అనెను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక అని ఇక ఆయన తనను తాను కొన్ని విషయాల్లో శపించుకోవటం ప్రారంభించాడు. ఆ క్రమంలో 11వ వచనంలో ఒక మాట వాడతాడు. ఏమంటాడంటే, పుట్టుకలోనే నేనెలా చావకపోతే గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడవకపోతే. చాలు తర్వాత చదువుకుంటే అన్ని మనకు అర్థమవుతాయి. ఏబు అనదగినటువంటి మాటేనా? ఈ మాట ఎప్పుడు అనాలి? ప్రారంభంలో అనాలి. ఆస్తి అంత దగ్ధమైపోయిందే, పనివారంతా నాశనం అయిపోయారే, పిల్లలందరూ చనిపోయారే, రిక్తుడైపోయాడే, భార్య కూడా వచ్చి దూషించిందే. ఇలాంటి సందర్భాల్లో వాడాలి, కానీ వాడలేదు. కానీ ఆ సమయంలో అంత విశ్వాసాన్ని కనపరిచినటువంటి ఏబు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక అని పలికినటువంటి ఈ భక్తుడు ఈరోజు తనకు కలిగినటువంటి పరిస్థితిని బట్టి కొంత నిరుత్సాహం. అసలు ఏబును గురించి మనం ఎక్కడ తప్పు పట్టడానికి అసలు అవకాశమే లేదు. యాకోబు పత్రికలో సహనం విషయంలో ఏబును తీసుకొచ్చి పెట్టాడు. సహనం విషయంలో ఏబుని తీసుకొచ్చి పెట్టాడు. కనుక ఇంత సహనవంతుడు, ఇంత భక్తిపరుడు, ఇంత భయం కలిగినటువంటి వాడు, నీతి యథార్థతకు యథార్థత కలిగి బ్రతికినటువంటి వాడు, ఈ వ్యక్తి కూడా ఏమంటున్నాడంటే, పుట్టుకలోనే నేనెలా చావకపోతేనే, గర్భం నుండి బయటకు రాగానే నేనెలా ప్రాణము విడవకపోతేనే, మోకాల మీద నన్నేలా ఉంచుకునిరి, నేనెలా స్థనములు కుడిచి తిని ఏని ఎడలా నేను ఇప్పుడు పండుకొని నెమ్మలించి ఉందును. ప్రియమైనటువంటి వారలారా, నిరుత్సాహం మంచిది కాదు.
ఇక్కడ ఏబు గారిని ఇన్సల్ట్ చేయటం కాదు. నిరుత్సాహం అనేది మానవుని యొక్క బలహీనతలుగా కనబడుతుంది. పరిస్థితులను బట్టి వచ్చేటటువంటి నిరుత్సాహం. ప్రియమైన వారలారా, కొన్నిసార్లు మన జీవితంలో కలుగుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను బట్టి, శోధనలు బట్టి, ఇరుకులు బట్టి, ఇబ్బందులను బట్టి నిరుత్సాహం అనేది వచ్చింది. బాగా చదివావు, మార్కులు సరిగ్గా రాలా, ఎలా ఉంటుంది? బాగా చదివావు, ఫెయిల్ అయ్యావు, ఎలా ఉంటుంది? ప్రియమైన వారలారా, నిరుత్సాహం అనేది అనేకమైనటువంటి కోణాల్లో మనకి కనబడుతూ ఉంది. దేని కొరకు మనం ఆశపడుతున్నామో, దేన్నైతే మనం ఇష్టపడుతున్నామో అది జరగనప్పుడు తప్పనిసరిగా నిరుత్సాహం ఏర్పడుతుంది. ఈ సైరైనా అబ్బాయి పుడతాడని ఇద్దరు అమ్మాయిలు పుట్టిన తర్వాత ఆశించి ఆమె లోపల కేకలేస్తూ ఉంటే నర్సు వచ్చో లేకపోతే ఎవరొచ్చో అబ్బాయి పుడతాడు, అబ్బాయి 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 అంటారు ఎవరని. బయట ఉండే వాళ్ళకి టెన్షన్. ఈ లోపున కెవ్వురు కేకన పడింది, అమ్మయ్య డెలివరీ అయింది. డెలివరీ అయిన దగ్గర నుంచి ఏంది చెప్పండి? అబ్బాయా అమ్మాయా? నర్సు బయటకు వస్తుంది, ఎట్లుంటుంది మన వ్యవహారం? ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఈసారి మగోడు కావాలనుకుంటున్నాం. ఆమె వచ్చి అమ్మాయి పుట్టిందండి, చల్లబడిపోయింది. నిరుత్సాహం వస్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే తల్లి కూడా ఏడ్చుకుంటుంది. ఈ సరైన అబ్బాయి పుడతాడు అనుకున్నాను, మళ్ళా అమ్మాయేనా? తల్లి కన్నీరు గార్చి ఏడుచున్నంత ఏడ్చుకున్న బిడ్డను కాదనుకుంటుందా? మూడో బిడ్డ ఆడపిల్లైనా చక్కగా చూసుకుంటుందమ్మ. ప్రియమైనటువంటి పిల్లలారా, కనుక నిరుత్సాహం ఒక చిన్న బలహీనతే. దాన్ని తప్పుగా నేను పరిగణించట్లేదు. దేవుడు కూడా వాటిని తప్పుగా అంతగా పరిగణించలా. ఏమండి, ఇదిగో దావీదు నిరుత్సాహపడ్డాడని నా హృదయానుసారుడు అని మానక ఉండలేదు ఆయన. భక్తుడని ఏబు నిరుత్సాహపడ్డాడని, ఆయన భక్తిపరుడని, అలాగే నీతిమంతుడని, యథార్థవంతుడని ఆయన చెప్పకుండా మానలేదు. కొన్ని పరిస్థితులను బట్టి మానవ బలహీనతగా అది కనబడుతుంది. అది మన జీవితంలో కనపడకుండా ఉండాలనే ఈరోజు వర్తమానం. ప్రియులారా, గొప్ప ప్రవక్త, ఇతడు రోషము కలిగినటువంటి ప్రవక్త అని పేరు కలిగినటువంటి వాడు. ఏమండి, అగ్నిని ఆకాశం నుండి దించినటువంటి వాడు. వర్షం పడకుండా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, మరలా వర్షం పడాలని ప్రార్థన చేస్తే వర్షం పడింది. ఇశ్రాయేలు ప్రజలు రెండు తలంపుల మీద ఉన్నప్పుడు వారికి బోధించి దేవుని పక్షంగా ఒకే ఒక్కడుగా నిలబడి ఒక అద్భుతాన్ని ఆయన అక్కడ చేశాడు. ఆయన అద్భుతం చేయడంతోనే కదండి ఏమన్నారు ప్రజలందరూ కూడా చప్పట్లు కొడుతూ, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక అని ప్రజలు ప్రభువుని మహిమపరిచాడు. అనేక మంది ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయాల్ని దేవుని తోటి తిప్పినటువంటి వాడు, వారిలో ఉన్నటువంటి రెండవ తలంపును పోగొట్టినటువంటి వాడు. కానీ బలహీనత, కానీ నిరుత్సాహం. దేవుని కొరకు ఉత్సాహంతో పరిచర్య చేశాడు, దేవుని కొరకు ఉత్సాహంతో పరిగెత్తాడు. ఎక్కడ తన జీవితంలో నిరుత్సాహం అనేది కనబడలేదు. కానీ ఒకానొక సమయంలో ఆయన బదరీ వృక్షం కిందకు వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు తన ఆత్మీయ జీవితానికి ఏదో చిన్న బలహీనతలాగా కనబడుతుంది. ఏమన్నాడు? రాజుల గ్రంథం మొదటి గ్రంథం 9-19 అధ్యాయం 4వ వచనములో, రాజుల గ్రంథం మొదటి గ్రంథము 19:4లో, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై ఏమంటున్నాడు? ఏమైంది? ఏమండి, ఇశ్రాయేలీలు రెండు రకాల తత్వంతో ఉన్నప్పుడు వారికి ప్రతినిధిగా అక్కడ నిలబడి రాజుల ఎదుట, వారి వారి ప్రవక్తల ఎదుట నేను ఒక్కడనే ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పక్షంగా నేను ఒక్కడనే నిలబడ్డాను అన్న ఆ రోజున
మరణాపేక్ష లేదు కదండి. ధైర్యంగానే మాట్లాడాడు, ధైర్యంగానే చేశాడు. ఆహాబు తప్పు చేస్తే ఆహాబును గద్దించే విషయంలో అతను భయపడలేదు, హెచ్చరించే విషయంలో భయపడలేదు. ప్రియమైనటువంటి వారులారా, కానీ ఈనాడు ఎందుకు భయం? ఒక బలహీనత. యెజబెల్ ఏమంది? తనను చంపుతానంది. ఒక స్త్రీ చేసినటువంటి శబ్దానికి భయపడి అతను పారిపోతున్నటువంటి అనుభవాలు మనం చూస్తాం. ఏమంటున్నాడు? తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. మనకి ఆయన ఎప్పుడు ప్రాణం తీసుకోవాలో ఆయనకి తెలుసు. మరణ దినం అనేది మన వశములో లేదు. నిర్ణయకాలం అయిపోయిన తర్వాత దేవుడు నరులారా తిరిగి రండి అని ఆయన పిలుస్తాడు. ఆయన పిలిచే వరకు మనం ఆగాల్సిందే. నన్ను తీసుకో. కొన్నిసార్లు ఇది మానవ బలహీనతగా కనబడుతుంది. దేవుడు నన్ను ఎందుకు ఇంక ఉంచుతున్నాడు, నన్ను ఇంకా తీసుకుంటలేదు. ముసలితనం వచ్చి బిడ్డల మీద ఆధారపడలేక, వారు రాలిపోయేటటువంటి మెతుకులు తినలేక కుమిలిపోతూ ఆ పిల్లలకు ఆ తల్లి ఆ తండ్రి ఎలాంటి ఆహారం పెట్టారో, ఎంత సంతృప్తికి పెట్టారో, ఎంత బలమైనటువంటి ఆహారం పెట్టారో, ఎంత గారాబల కొడుగ్గా కూతురుగా చూసుకున్నారో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ వారు రాలుస్తున్నటువంటి ఎంగిలి మెతుకులు చూసి కన్నీరు కార్చేటటువంటి తల్లిదండ్రులు లేకపోలేదు. వారు పెట్టినా పెట్టకపోయినా కనీసం అమ్మ నాన్న అని ప్రేమతో పిలుస్తారేమో. ఆ కుమారుడు కుమార్తె ఆ ప్రేమ పిలుపు కొరకు కనిపెట్టేటటువంటి తల్లిదండ్రులు లేకపోలేదు. అలాగ పిలవకపోవటం వలన రాత్రంతా నిద్ర లేక, పగలని గాక రాత్రిని గాక వేదన పడుతున్నటువంటి తల్లిదండ్రులు లేకపోలేదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అందుకనే అలాంటి వారు ఏమనుకుంటారంటే, ఇంకెందుకు బ్రతకాలి, నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి? కూతుళ్ళు కుమారులు పట్టించుకుంటలేదు, చస్తే బాగుండు అనుకుంటాం. చావును కోరుకునేటువంటి సందర్భం. ఏలియా ముసలోడే మమ్మల్ని బలం గల్లవాడే, చాలా దూరం ప్రయాణం చేశాడు. ఏమండి, ఒకవేళ బలహీనుడైతే బలమిచ్చే దేవుడు కదా మన దేవుడు. ఏం చేశాడు? ఆయన్ని ఎన్ని రోజులు నడవాలన్నాడు? 40 రోజులు నువ్వు నడవాల్సిన అవసరం ఉంది. ఈ 40 దినములకు కావలసినటువంటి శక్తితో కూడినటువంటి ఆహారం నీకు పెడతానన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు, గొప్ప దేవుడు కదా. కానీ ఏలియా జీవితంలో ఇది ఒక బలహీనతగానే మిగిలిపోయింది. ఎవరు చంపుతారని ఆనాడు లేదా? అంతమంది ప్రవక్తల ముందు నువ్వు మాట్లాడేవే, రాజు ముందు మాట్లాడేవే, రాణి ముందు మాట్లాడేవే, వారందరూ చూస్తుండగా జీవము గల దేవుని వైపు కనులెత్తి ఇశ్రాయేలు దేవా యెహోవా వీరందరూ చూస్తుండగా అగ్ని దింపి ఇదిగో ఈ కట్టెలు ఈ మాంసము బుగ్గినట్లుగా చేయని ప్రార్థన చేసేవే. అగ్ని దిగుతుండగా అందరూ చూసి నివ్వెరపోయారే. ఎంత రోషము గలవాడు, ఎంత ప్రార్థనా బలం కలిగినటువంటి వాడు, ఎంత భక్తి జీవితం కలిగినటువంటి వాడు. చాలా ఏలియా మంచి వేగంగా పరిగెత్తగలడు, అవునా కదా? చెప్పండి. ఆహాబుతో ఏమన్నాడు? వర్షం పడుతుంది, నువ్వు ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళమన్నాడు. చెప్పాడా? ఆహాబు రథం వేసుకుని ఇంటికి వెళ్ళాడు. రథము కంటే ముందుగా అబ్బా అప్పుడే క్షీణించిందా బలం? అప్పుడే వృద్ధాప్యం వచ్చిందా? అప్పుడే మరణాపేక్ష వచ్చిందా? జాగ్రత్త. దయచేసి మరణాన్ని కోరుకోవద్దు. మరణ దినము నీ వశంలో లేదు. ఏదో ఒకరోజు ప్రభు పిలుస్తాడు, విశ్వాసులు ప్రభు పిలుపుని అందుకుని వెళ్ళాలి, అంతేగాని మరణాన్ని కొని తెచ్చుకొని క్రిమి సంహారక మందులు దాగి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, లేదా ఉరి పెట్టుకుని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఏవండి, బావిలో దూకేవాళ్ళు, చెరువులో దూకేవాళ్ళు, ఇలాగా
ఆత్మహత్యలు చేసుకుని నిండు నూరేళ్ల జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు చాలామంది. క్షణికమైనటువంటి ఆవేశం కొరకు ఎంత భయంకరమైనటువంటి పనులు తెచ్చుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేయండి. కనుక నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ నిరుత్సాహం అనేది మన జీవితంలో రాకూడదు. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈరోజు మేము ధ్యానం చేసినటువంటి వారందరూ కూడా గొప్ప గొప్ప భక్తులే, కానీ వారిలో కొంత నిరుత్సాహంతో కూడినటువంటి మాటలు మేము విన్నాం. అవి మేము నిరుత్సాహపడకుండా విశ్వాసంలో బలంగా కొనసాగుటకే ప్రభు, అలాగా కొనసాగుటకు కృప చూపండి. అలాగే లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రియమైన పిల్లలు, వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఈ వర్తమానం వారికి ఎంతో ప్రయోజనకరంగా, వారి ఆత్మలకు నా తండ్రి శక్తినిచ్చేదిగా చేయమని యేసయ్య నామములో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్.